వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. JEE 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ డేటా ఎన్టీఏ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకు 2025తో కంపేర్ చేస్తే 2026లో ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, 100% ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది, డీటెయిల్స్ అని చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో మనకు 2026లో టోటల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ 13,55,000 ప్లస్ ఉన్నారు. అపీర్ అయిన స్టూడెంట్స్ 13,04,000 ఉన్నారు. అదే 2025లో రిజిస్ట్రేషన్ 13,11,000 ఉంటే అపీర్ అయిన స్టూడెంట్ కౌంట్ మనకి ఇక్కడ చూడండి 12,58,000 ఉంది. ఓకే, ఇప్పుడు ఇది మీకు కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 2025 వర్సెస్ 2026 చూడండి. మనకు మెయిన్గా కావాల్సింది అపీర్ అయిన స్టూడెంట్స్ కౌంట్ కాబట్టి అపీర్ అయిన స్టూడెంట్స్ కౌంట్ విషయానికి వస్తే సో ఇక్కడ చూడండి టోటల్గా ఇక్కడే మనకు నెంబర్స్ మారిపోయాయి. జనరల్ కేటగిరీ 2025 నుంచి 2026 వరకు చూస్తే 2025లో 4,66,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 26లో 4,52,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ తగ్గిపోయారు, మైనస్ అయ్యారు. ఎంతమంది మైనస్ అయ్యారు చూడండి, ఆల్మోస్ట్ 8 + 6 14,000 స్టూడెంట్స్ జనరల్ కేటగిరీలో స్టూడెంట్స్ తగ్గారు, 14,000. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే 2025 to 2026 38,000 నుంచి 60,000, 1,38,000 నుంచి 1,60,000కి వచ్చారు. ఇక్కడ ప్లస్ 22,000 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఓబీసీ విషయానికి వస్తే 4,90,000 నుంచి 5,17,000కి వచ్చారు. అంటే ఓబీసీ కూడా ఇంక్రీజ్ అయింది. ఓన్లీ సెషన్ 1 కంపారిజన్ ఇది. మనకు ఇంకా సెషన్ 2 తర్వాత ఇంకా కంపారిజన్ డాటా ఎక్కువ అవుతుంది, అప్పుడు ఇంకా స్టూడెంట్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. 4,90,000 నుంచి 5,17,000 అంటే 27,000 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు ఓవరాల్గా. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ విషయానికి వస్తే 1,22,000 నుంచి 1,29,000 అంటే 7,000 ప్లస్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఎస్టీ కేటగిరీ 39,000 నుంచి 43,000, ఆల్మోస్ట్ 40,000 నుంచి 43 అంటే 3,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. ఓవరాల్గా 12,58,000 నుంచి 13 lakhsకి అయితే మన కౌంట్ ఇంక్రీజ్ అయింది. సో ఈ ఇయర్ ఇంకా మళ్ళీ మనకు 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ ఓవరాల్గా 12 మెంబర్ స్టూడెంట్స్ కౌంట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు ఏపీకి సంబంధించి మహిద్, అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి వివాన్ షాదర్, మహేశ్వరి టాపర్స్గా నిలిచారు. వీళ్ళు 100% తెచ్చుకున్నారు. కేటగిరీ వైజ్గా టాపర్స్ కనుక చూసుకుంటే సిఆర్ఎల్ జనరల్ కేటగిరీకి వచ్చేసరికి మనకు ఏపీలో మోహిత్, తెలంగాణలో మహేశ్వరి, ఇద్దరు స్టూడెంట్స్కి రియల్గా కంగ్రాచులేషన్. వీళ్ళకే కాదు, మీరు చదివి కష్టపడి ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ మీకు వచ్చిన పర్సంటేజ్ ఏదైనా అది మీదే. కాబట్టి కొంచెం తక్కువ పర్సంటేజ్ వచ్చినా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా సెషన్ 2 ఎగ్జామ్ ఉంది, అక్కడ కూడా మీరు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. రియల్గా అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో హైయెస్ట్ పర్సంటేజ్ 99.99924442. ఓబీసీ కేటగిరీలో 100% వచ్చింది. ఎస్సీ కేటగిరీలో టాపర్స్ 99.999. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో కూడా 99.99. పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ స్టూడెంట్స్ హర్ష్ జైన్ 99.91 తెచ్చుకోవడం జరిగింది. సో ఇది 2026 సంబంధించిన డేటా. 25తో కంపేర్ చేస్తే కౌంట్ ఎలా ఇంక్రీజ్ అయింది కేటగిరీ వైజ్గా చూశారు కదా. థ్యాంక్ యూ.